guys, welcome back to my channel. అయితే ఈరోజు మమ్మీ ఎందుకో మూడ్ ఆఫ్గా కనిపిస్తుంది నిన్న నుంచి. ఎందుకంటే నిన్న జనవరి 13 కాబట్టి మా అమ్మమ్మ చనిపోయిన రోజు. అయితే అదే బాధనే నిన్న భోగి సెలబ్రేట్ చేసుకోలేదు, ఇవాళ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకో పాపం 2 days నుంచి మూడ్ ఆఫ్గా ఉంది. ఆరోగ్యం కూడా బాగాలేదు మమ్మీకి, ఒంట్రూమ్ లేదు, పని చేస్తుంది అనుకుంటా. చెప్పలేము. మమ్మీ చనిపోయిన బాధ కూతుర్లకే తెలుసు కాబట్టి ఫుల్ ఏడ్చింది నిన్న. సో పాపం. మమ్మీ ఏం చేస్తున్నావు? ఎందుకు ఫేస్ డల్ ఉంది? నాదే డల్ ఉంది, బాధలో ఉన్నా కాబట్టి డల్ ఉంది. ఏం కాదులే మమ్మీ, మేము ఉన్నాంగా. అయింది జనవరి 13వ తారీఖు, అంటే 13 సంవత్సరాల కింద, 12 సంవత్సరాల క్రితం మా అమ్మగారు చనిపోయింది. జనవరి అంటే అమ్మకి ఆరోగ్యం బాగాలేదు 1 week కింద నుంచి. జనవరి 13 చనిపోయింది అమ్మ. పెద్దన్నయ్య లేడు ఇంట్లో, కోడి పందానికి వెళ్ళిండు. అన్నయ్య నేను పిలిపించిండు అమ్మ, నేను తమ్ముడు అన్నం తినిపించిండు ఒక ముద్ద. నేనే మంచిగా తప్పించిన అమ్మకి. నేను ఇంట్లో చిన్న కూతుర్ని, అమ్మ అంటే చాలా ఇష్టం, అందరికి ఇష్టం ఉంటుంది, నాకు ఇంకా ఎక్కువ అనమాట. అమ్మ చనిపోయింది. నేను 7 అందరు పిల్లలు అమ్మకి. ఒకళ్ళన్నా అదృష్టం లేనని ఉన్నారా? నాన్న చనిపోయిండు, అమ్మ చనిపోయింది, అందరూ చనిపోయారు, 2 చనిపోయారు. ఎందుకంటే ఎవరికైనా అమ్మ నాన్న ఉండాలి. అమ్మ నాన్న ఉంటేనే మన బాధన ఏదైనా చెప్పుకుంటారు. అదే ఎదిగిన పిల్లలన్నీ ఉండాలి, అయితే భర్త అన్న దగ్గర ఉండాలి. అమ్మ నాన్న ఉన్నప్పుడు మంచిగా చూసుకుంటాం, అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుంటాం. అమ్మ నాన్న అంటారు కోపానికి, మన కోసమే అంటారు. అట్లా అమ్మ నాన్నకి ఎదురు తిరగడం, అమ్మ నాన్నకు పెద్దోళ్ళైనా పిల్లలైనా, నా ఏజ్ వాళ్ళైనా పెద్ద వయసు వాళ్ళైనా కానీ, అత్త మామ ఏమన్నా అన్నా కానీ, అమ్మ నాన్న ఏమన్నా అన్నా కానీ పట్టించుకోవద్దు. ఇది వీడియో కోసం కాదు, నిజంగా చేస్తున్నా నేను ఇది. అమ్మ నాన్న ఏమన్నా, అత్త మామ ఏమన్నా, అత్తయ్య మామయ్య కూడా మన అమ్మ నాన్న అనుకుంటే అమ్మ నాన్న అవుతారు. ఆడపడుచులు కూడా మన అక్క మన చెల్లి అనుకుంటే మనకే అవుతారు. ఎవరినైనా వద్దు వీళ్ళేంది లే మాకు వేరే వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళు దూరమే అవుతారు కానీ దగ్గర కారు. కానీ ఎప్పుడైనా స్టార్టింగ్లో ఎట్లుంటామో ఎండింగ్ వరకు అలాగే ఉండాలి, మన ప్రాణం పోయినంత వరకు. నేనైతే అలాగే ఉంటాను అత్తయ్య మా అత్తగారి ఇంట్లో ఆడపడుతూని. ఎందుకంటే వదిన మనది కాదు కదా, అన్న మనోడు అవుతారు కానీ. ఎప్పుడైనా వదలలాగానే ఉంటారు. అలా వదిన కాదు నేను మంచిగా ఉండాలని, నేను అందరి వదలలాగా ఉండొద్దనే నేను మంచిగా ఉంటాను. మా ఆడపడుచుని మంచిగా చూసుకుంటా అండి నేను. ఎందుకంటే అమ్మ లేని బాధ నాకు తెలుసు. అమ్మ లేదు, నాకు నాన్న చనిపోయింది, అమ్మ చనిపోయింది. 2 days నుంచి నాకంటే జనవరి నెల అంతా నేను డల్గా ఉండా. ఏం చేయలే పండగకి పిల్లలకి. సాయి ఏమన్నా చేస్తాం అమ్మ, ఏం చేయలేదమ్మా అంటే బాదుషా చేద్దామని ఇప్పుడే వెన్న ఉంటే చేసిన. వెన్న కరగబెట్టి, అంటే ఈ కళాయి ఇట్లే ఉందంటే విడిచిపెట్టారు. కళాయి ఎలా ఉందంటే కళాయి దానికోసమే, నెయ్యి కోసమే వాడతాయి ఈ కళాయి. అంటే ఇది క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాం. మళ్ళీ నెయ్యి అప్పుడే చేస్తాం అన్నమాట. ఇప్పుడే చేసిన నెయ్యి, ఇప్పుడే పడుకున్నలే కానీ ఇంకా నిద్ర రావట్లేదు. ఇవన్నీ పాల గిన్నెలు, ఇత్తడి గిన్నెలు పాలే పెడతాం మన పిల్లలు. వంట చేస్తుంది కూడా ఇత్తడి గిన్నెలో చేస్తాం. కొంచెం బాదుషా చేద్దాం పిల్లలకి, ఎందుకు మరి ఇంక అట్లా పడుకోవాలి అని లేచి కొంచెం బాదుషా చేద్దామని నెయ్యి చేసిన. షుగరు, మైదాపిండి ఇక్కడ ఉంది, మైదాపిండి వచ్చి మైదాతో చేయాలి. ఎవరినైనా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మంచిగా సపోర్ట్కి ఫ్రెండ్స్ ఉండొచ్చు, బయట ఎవరితోనైనా మంచిగా ఉండొచ్చు. కానీ ఒకటి ఎప్పుడైనా వాళ్ళు ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా అబ్బాయి అమ్మాయి అయినా ఎందుకు విడిపోతారు, భార్యాభర్తలైనా ఎందుకు విడిపోతారంటే మనలో ఉన్న తప్పుతోనే విడిపోతాం.
మనలో ఏదైతే పొరపాటు ఉంటుందో దానివల్ల విడిపోతాం. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఎంత ప్రేమగా ఉంటాం, ఫ్రెండ్షిప్ కలిసినప్పుడైనా ప్రేమించుకున్నప్పుడైనా ఎంత ప్రేమగా ఉంటాం, ఎంత ఓర్పుకుంటాం. ఎండింగ్ వరకు అలాగే ఉంటే ఎవ్వరు విడిపోరు. ఏ ఫ్రెండ్షిప్ ఎందుకు విడిపోదు అస్సలు. అది తెలియకే కొంచెం ఫస్ట్ బాగుంటారు, తర్వాత ఇక అన్ని గొడవలు, అపార్థాలు, అనుమానాలు అంతా ఇక వాళ్ళు సఫర్ అవుతుంటారు, మనల్ని సఫర్ చేస్తుంటారు. అప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఒకరికొకరు ఉందామనేగా ఫ్రెండ్షిప్ చేస్తారు. జరగమ్మ ఒకరికొకరు ఉండాలనే కదా ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇప్పుడు నా పిల్లలైనా మీ పిల్లలైనా అందరు పిల్లలు ఒకరికొకరు ఉండాలని అందరు పిల్లలు మన పిల్లలేనండి. ఎవరైనా పిల్లలతోనే పెద్ద అవుతారు. ఎవరైనా పిల్లలైనా పెద్దోళ్ళైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలా ఉంటే మంచిగా అలాగే ఉండాలి. ఏం తీసుకుపోతాం, మంచితనమే తీసుకుపోతాం. స్టార్టింగ్లో ఫ్రెండ్లీగా ఎట్లుంటామో లాస్ట్ వరకు ఫ్రెండ్షిప్ అట్లే ఉంటే ఏ గొడవలు ఉండవు. తర్వాత మారిపోయి ఈ చికాకులు ఇవన్నీ రాబట్టే వీళ్ళకేమనిపిస్తుంది, అమ్మ వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతుండ్రు, ఈ ఫ్రెండ్షిప్ వద్దులే అని అనుకుంటారు. అంతే, మనం అట్లా అనుకుంటాం, వాళ్ళు అట్లా అనుకుంటారు. మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. అందుకనే లాస్ట్ వరకు ఫ్రెండ్షిప్ బాగుండాలి. ఎందుకు చెప్తున్న చిన్న విషయం అది. నేను అది తీసుకుంటున్నా కాబట్టి నేను చెప్తున్నా. ఆ ఫీలింగ్ నాకు ఆ తప్పు జరిగింది నా లైఫ్లో కాబట్టి నేను చెప్తున్నా. 2 కప్పులు మైదా వేయాలి, సేమ్ కప్పుతోని 2 కప్పులు షుగర్ వేయాలి. ఇంకో 1 కప్పు నెయ్యి తీసుకున్నా, ఒక 4 చెంచాలు పెరుగు తీసుకోవాలి. సరిపోద్దా నాన్న, ఇంకా ఎక్కువ అయినా బాదుషా ఎక్కువ తినే వాళ్ళకి కూడా అంతే. ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే మన బాధని కొంచెం అర్థం చేసుకుంటారు. సరే బయటికి వెళ్దాం పదా. ఫ్రెండ్షిప్ గురించి ఎందుకు చెప్పిందంటే అమ్మ విషయం ఫ్రెండ్షిప్లో ఎందుకు తీసుకొచ్చిందంటే సపోర్ట్ ఉండాలి. ప్రతి మనిషికి సపోర్ట్ ఉండాలి. అర్థమైందా? ప్రతి మనిషికి అంతే. కొడుకు అని వస్తారు, ఎవరు కొడుకు ఎవరు కారు, వాళ్ళ అమ్మ నాన్న కాడికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ బాధ అయితే మిగిలిపోద్ది మనసులో. దీంతో 2.5 కప్పులు పోసిన. ఏంటిది అంటే మైదా పిండి ప్యాకెట్. అది ఎక్కడ పడేసిన కదా దీంట్లో ఉంది. మైదా పిండి తెచ్చిన డీమార్ట్లో. మైదా ఉంది దీని మీద, ఉల్టా చూపిస్తే ఇట్లా పెట్టుకుని మైదా పిండి తెచ్చిన. సర్లే, దీంతో 2 కప్పులు మైదా పిండి, 2.5 కప్పులు పోసిన. మమ్మీ ఈ ప్యాకెట్ ఎంత, ఇది 1/2 కిలో మైదా పిండి అని చెప్పమా. 1/2 కేజీ మైదా పిండికి 2.5 కప్పులు అయిందండి. సేమ్ 1/2 కేజీ షుగర్. ఇప్పుడు లేదు 1/2 కేజీ కాదు, 2.5 కప్పులు. కప్పుతో కొలుసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవాలి. అంతేనా? ఇంత షుగర్ అయిపోయింది. ఇంత షుగర్ మనం కడుపులో పోవాలా ఇప్పుడు కాదు, అక్క వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి పంపిద్దామని నేను ఎక్కువ చేస్తున్నా. మా అక్కకి పంపిద్దామని. అంటే ఇక్కడ అక్క కూడా ఉంది, ఇంత పోస్తున్నా. అంతేనా? అంతే. ఇంకేమంటే ఇప్పుడే మళ్ళీ అంతే. ఏదైనా తీసుకుంటే కప్పుతోటే మెజర్ చేయాలి. అప్పుడే థాట్ మంచిగా ఉండదు. ఏముంటుంది ఒకసారి వాసన వస్తుంది. కొంచెం ఇదిగో చూపించు. కొంచెం బేకింగ్ సోడా. కొంచెం ఎందుకు మమ్మీ, ఆ డబ్బా వేసి ఇంకా మంచి పొంగు తింటుంది రావు. నాకు ఇట్లా చేస్తేనే వీడియో తీయబుద్ధి కదా, కోపం వస్తుంది. నా బాధగా నేను ఎవరికి చెప్పుకోవాలి, వీళ్ళకి ఎవరికి చెప్పినా చదువుడు ఇష్టం పెద్దని చెప్పను. ఏం కాదు చెప్పాలి. అందుకనే షుగర్ ఇలా సన్నగా లడ్డుగా ముద్దుగా ఉండాలి, క్యూట్గా. కొంచెం సాల్ట్ వేయాలి. షుగర్ పాకం వేసేటప్పుడు ఇది కూడా నిమ్మకాయ కూడా వేయాలి. షుగర్ పాకం గడ్డ కట్టకుండా ఉంటుంది. కొంచెం సాల్ట్ అంటే ఏమన్నాడు ఆయన, అన్నాక వేస్తున్నా నేను. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్. ఫస్ట్ బేకింగ్ సోడా, తర్వాత సాల్ట్. ఇది యాలకుల పొడి. నువ్వు అరవకు శాస్త్ర. యాలకుల పొడి అంటే యాలక పొడి ఏనా నాన్న తింటావు కదా నువ్వు? మిక్సీ చేసి యాలక పొడి డైరెక్ట్గా, అంటే ఇది ఒక దీంట్లోకి ఇంత కాదు, పిల్లలకి పాలల్లో కలుపుదామని పాలు కలుపుతా కదా పొద్దున్న బూస్ట్, దాంట్లోకి యాలక పొడి వేస్తే చాలా మంచిది. పిల్లలు ఎప్పటి నుంచి వస్తున్నావు మమ్మీ? తెలియక ఎన్ని రోజులు తాగుతున్నా, అంత టేస్ట్ ఉన్నాయని. మంచిదే కదా. ఇక కొంచెం అంతా యాలక పొడి ఇంకొంచెం వెయ్యి, ఆ ఇమ్యూనిటీ పవర్ వద్దు మరి, అది వాసన ఎక్కువ. స్మెల్ సూపర్ వస్తుంది, చూపిస్తానండి. కొంచెం షుగర్ వేసి, షుగర్తో పట్టిన అనమాట. షుగర్ వేసి పట్టిన అంటే డైరెక్ట్గా యాలకులు వేస్తే బుర్రమంది ఇది పట్టదు. అందుకని షుగర్ వేసి బుర్రమంది అంట. దాని చుట్టూ తిరిగిద్ది గిరిగిరి అని. అందుకని యాలకులు షుగర్ వేసి కలిపా. ఇగో 4 చెంచాలు పెరుగు, చెంచా
చెంచా స్పూన్లు 3 4 ఇంకొకటి ఏం మమ్మీ టేస్ట్ 5 పెట్టినా కదా కప్పులు 3 కప్పులు కదా 5 వేసుకున్నా 2.5 కప్పులు మమ్మీ అదే 2.5 x 2 నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మర్చిపోతా నెక్స్ట్ కమ్ ఆన్. పిల్లలకి చేయాలని నా పిల్లలకి నేనే చేసుకో ఆయిల్ సారీ నెయ్యి నూనె నెయ్యి ఆయిల్ తో కూడిన నెయ్యి ఇప్పుడు వెన్న ఫ్రిడ్జ్ లో ఉంటే ఫ్రెష్ వెన్న ఫ్రెష్ నెయ్యి ఆడ ఉంది చూడండి గిన్నె నిండా. చెప్పింది మైదా పిండి ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు రోజు తింటే ఫుల్ హార్మ్ఫుల్, మంచిది కాదు. ఎప్పుడన్నా ఒకసారి ఇలా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మా అమ్మ గట్టిది, ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు, ఏం కాదు. మరి ఎక్కువ కాదు, పూరి పిండిలా కలపాలి. పూరి పిండి కాదు, చపాతీ పిండి కాదు, మధ్యలో కాదు, కొంచెం గట్టిగా చేతికి అంటకుండా కలపాలి. కొన్ని వాటి అమ్మ శాస్త్రం. అమ్మని ఎందుకు తీసుకొచ్చిందంటే అమ్మది కన్న తల్లి కదా, చెప్పుకోవాలి. 2 రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా, వీడియో తీద్దామని. వీళ్ళెవరు నా మాట వినట్లేదు, నా దగ్గర రావట్లేదు. నేను అమ్మ పడుకుంటున్నా, కొంచెం వాటి అమ్మ నిన్న భోగి పంట వేసినా కానీ ఇక నేను కొంచెం బాధలో ఉన్నా. ఇవాళ పొద్దున్న తీద్దామంటే ఇప్పుడు రెడీ చేస్తుంది. నా వాచ్లో టైం చూపిస్తాను. ఇప్పుడు పిల్లలకి ఇక ఏం చేయాలంటే పిల్లలు అట్లే ఖాళీ ఒకటి స్టార్ట్ 1 1 2 కొంచెం మాట ఫ్రెండ్, 1 1 2 మీరందరే నా ఫ్రెండ్. మీరందరే నా ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టేసి మమ్మీ. ఇంట్లో కూడా 1.5 అసలు సూపర్ వస్తుంది. 2 కప్పులు కదా మైదా పిండి, 2 కప్పులు 2 కప్పులు షుగర్కి 1.5 కప్పులు వాటర్ వేయాలి. 3 వేసాను కదా నేను, 2 కప్పులు వాటర్ వేయాలి. 3 కప్పులు షుగర్ వస్తున్నా మరి. వద్దు అట్లా కప్పుతో కలిసిపోయాను, నువ్వు కాము ఉండు. కామ్ కదా, సరే అమ్మ. దీనికి ఒక 30-40 అయితే అట్టుంది రౌండ్స్ 30-40 బాల్స్. అంటే మనం మన సైజుని బట్టి ఉండదు. అందరికి ఇంత షుగర్ పెట్టను. అక్క కొన్ని పంపిస్తా. అక్కకి ఎందుకు షుగర్ తెప్పియాలని ప్లాన్ చేసిన? పంపిస్తా. చెల్లకి అక్కకి ఇద్దరికి షుగర్ తెప్పియాలని ప్లాన్ చేసిన. బాదుషా ఏంషా? బాదుషా ఆయన ఎవరు విలన్ లా ఉంటాడు ఆయన? కాదు, రౌండ్గా క్యూట్గా స్మూత్గా ఉంటాడు నా లెక్క. సరే వీళ్ళంతా అయిపోయినాక చూపిస్తానండి, టైం పడుతుంది. ఉప్పు తీస్తుంది, ఫ్యాన్ వేసుకుంటా. మళ్ళీ ఫ్యాన్ సౌండ్ వీడియో మంచిగా రాదు. ఇక్కడ మంచి కాకుండా ఉంటే ఎవరు చెప్పకండి, సరేనా? బాయ్. పాకం అయిపోయింది, ఇటు చూపించు. పాకం ఇట్లా పట్టుకుంటే మస్తు వచ్చింది, చాలా బాగుంది. ఇట్లా మరీ గట్టిగా కావద్దు, ఇట్లా అంటుకుపోవాలి. దాంట్లో ఒక నిమ్మకాయ పిండినా నేను, ఒక నిమ్మకాయ చెక్క పిండినా, ఎందుకంటే అది పాకం గడ్డ కట్టుకుని ఉండడానికి. ఇప్పుడు తర్వాత బాదుషా చేసుకోవాలి, పక్కన పెట్టండి. చల్లగైపోవాలి పాడి మొత్తం. ఏది కొంచెం షుగర్ పాకం ప్లేట్లో పెట్టి తింటా. పెట్టద్దు, జలుబైంది. కానీ ఏం కాదు. నేను దీనికి ఆకులాకులు ఏంటి? అదే చెప్పినా కదా, వేసినా కదా. ఏం వేసిన? అయ్యో నువ్వు అట్లా చెప్తే బాగా వేసిన ఏంటిది, జీలకర్ర పొడియా, ఆవాల పొడా, యాలకుల పొడి. యాలకులు. ఇలా వేసి మంచిగా వచ్చింది. అంతే బాదుషా. కావాలా చూపి దాని ముఖం ఒకసారి. అసలు దాని ముఖం చూపిమా. ఏ మొహం చూపించాలి, అది మంచి కలిపినాం కదా మైదా పిండి నెయ్యి అంతా వేసి పొంగిది. తర్వాత సింపుల్ ఇది, నేను చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం బయట తింటాం కదా షాప్లో, వాటికి ఇది నెయ్యి అది వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చేసుకునేది కదా ఇలా. వడ వచ్చినట్టు వచ్చింది అది. వడ కాదు ఇది, వడ కాదు. ఇట్లా వడ అట్లా ఎందుకు ఉంటుంది? సరే మరి అన్ని రెడీ చేసినాక మళ్ళా అన్నీ రెడీ చేసి పెడతా, అప్పుడు కాల్చేటప్పుడు మళ్ళీ తీసి. అయిపోయింది, బాదుషా చేసేసిన. బాదుషా చేయలే, బాదుషాకి పిండి రెడీ చేసాము. పిండి రెడీ చేసేసిన. ఎన్ని లీటర్ల ఆయిల్ వస్తుంది దీంట్లో ఇప్పుడు? తగినంత ఆయిల్ మనం మళ్ళీ తీసేసుకోవచ్చు, కాలవడానికి అవి ఫ్రై చేయడానికి. కూల్ మామ్. చేసేసి ఆయిల్ బాగా హీట్ అయినాక, అంటే హైలో పెట్టద్దు, హై పెట్టి బాగా వేడైనాక ఆయిల్ స్లో చేయాలి, దాన్ని సిమ్లో పెట్టి కాల్చాలి. బ్రౌన్ కలర్ వచ్చింది, 2 వైపులు ఒకలాగానే గోల్డెన్ బ్రౌన్ ఇంకా పాకం అయిపోయింది. ఫస్ట్ పాకంలో ముంచి చేయాలా లేకపోతే ముంచి పాకంలో అయినా? అది దాంట్లో చేసి డీప్ ఫ్రై చేసి దీంట్లో ముంచి. సరే పాకం మొత్తం చల్లగా అయిపోవాలి. ఒకటేస్తా. చీ వేయద్దు, ఇచ్చోడివి. పాకం ఇలా పట్టుకుంటే వేయద్దు సాయి. ఎలా పట్టుకుంటే ఎలా కావాలి? ఇలా కావాలి చిక్కగా. ఎలా ఒకసారి కనిపించే నాకు ఇక్కడ కెమెరా. ఇట్లా
అనిపించింది మరీ తిక్కుకు రావద్దు, ఎందుకు గడ్డ కట్టిపోతుంది. చేతిలో పోయి కాలేదు పోసాం మమ్మీ, ఉన్నదే అంత చెయ్యి నాది. సుర్రా అయ్యా, అయ్యో నువ్వు నాకేదేంటి మమ్మీ, నీ నాకేటోనిగా మమ్మీ, నీకు అన్నీ భలే ఉంటాయి. ఏంలే ఇప్పుడు బుస్ అంటారు, అది కూడా ఏం చేయాలి ఇక పిల్లల కోసం అని లేచి అమ్మ స్టోరీ పిండి వంటలు దాకా ఎందుకు చేస్తుందంటే అమ్మ స్టోరీ చెప్పిన. సో ఫ్రెండ్స్ అందరు ఇగోండి ఎంత లైటింగ్ అనిపిస్తుందా, ఉంది. ఆడికి పోదాం రండి, అలా పెళ్ళి ఉంది, ఆడ పెళ్ళి ఉంది, చాలా బాగుంది పాకమే. అంటే లెమన్ పిండిన దాన్ని ఏం బాలే, కొంచెం టేస్ట్ అర్థం కావట్లేదు. తేనె ఉన్నట్లే ఉంది, తేనె కొనుక్కొచ్చుకుంటే మన డూప్లికేట్ తేనె అంతా ఇదే కలుపుతున్నట్టుంది పాకం. ఎవరైనా చేసి అనుకో కేసు వస్తారు మమ్మీ నీ మీద. ఏం కాదు, నేనేమన్నా కేసు వేయడానికి ఎవరిని ఉద్దేశించాలి అలా చెప్తున్నా. మరి అదేందుకో ఆరెంజ్ కలర్ లో ఉంటది, మరి ఇదేంది విచిత్రంగా. దాంట్లో కలర్ కలుపుతుంది, ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ అయితే. ఒక నిమిషం ఆగు, నేను తాగ నాకు తిన్న కూడా తిందు అమ్మ అక్క అరే ఇట్లా ఇయ్యకురా, గలీజ్ ఉంది. ఏముంది నాకు కూడా చేసి ఎవరైనా చూసి గలీజ్ అనుకుంటారు. ఇది మొత్తం పూర్తి చల్లగా అయిపోవాలి, అప్పుడు వేయాలి. ఏమేయాలి, ఎందుకంటే ఫీల్ అయినా అమ్మ కదా బాధపడ్డా. నీ ఫీలింగ్స్ అలా అరే ఎక్కురా, ఏంది వీడు పిచ్చి నా కొడుకు, నువ్వు నన్ను అనిపిస్తే అంతే కోపం వస్తుంది. గోవిందా స్లోగా వేయాలి దాన్ని, వాటిని కదపొద్దు మళ్ళీ. స్లోగా కాగినాక తీయాలి. మరిగినంతసేపు మరగనియండి, తర్వాత తీసి వీడి పొట్టలో వేయండి. వెయ్యి మమ్మీ, నా పొట్టలో తింటా. ఏముంది సింపుల్ ప్రాసెస్, అన్నీ ఉంటే సింపుల్గా అయిపోతుంది. తర్వాత అవే పైకి లేస్తాయి, ఇట్లా కాలిపోయినాక లేస్తుంది అన్నమాట. ఇది మంట స్లోలోనే ఉంది, హైలో లేదు కానీ పోయి పాలు పొంగి జరుగురా. ఆ ఫోన్లో దాటి పడింది, ఆ ఫోను పాలు అవన్నీ పొంగుతాయి కదా. ఏం చేస్తున్నా సాయి, కెమెరా మ్యాన్ అయిపోతామా నేను. ఇదిగో పైకి లేస్తున్నాయి, చూపించి ఇట్లా పైకి లేవాలి. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే నాకు చెప్పండి, నేను చేసి పంపిస్తాను. కాల్ కూడా చేసుకుంటారు మమ్మీ, అలా కూడా ఉన్నాయి వంటలు. మీరు బిజీగా ఉంటే చూపించరు ఆర్డర్. బిజీగా ఉంటే నాకు చెప్పండి, నేను చేసి పంపిస్తాను. ఫ్రీనే, ఫ్రీ కాదు, వీటికి డబ్బులు. నేను నా కష్టం 1000 రూపాయలు కష్టం. గ్యాస్ ఫ్రీ, నా వర్క్ ఫ్రీ కాదు. ఇవన్నీ కాదు మమ్మీ, ఒకటి 1000 రూపాయలు బాగుందా. తన్ని తంతలు వచ్చి ఇంటికి వచ్చి కొట్టిపోతాను నేను. ఇది ఎట్లయింది చూద్దాం. 1000 రూపాయలు వెయ్యి కొంటాము, చెప్పడానికి కొంచెం ఉండాలి. మంచిగా అవుతున్నాయి, మంచిగానే అయితే నువ్వు చేస్తే ఎందుకు కాదు. ఇప్పుడు ఆ షుగర్ పాట ఇట్లా పోస్తే ఏమవుతుంది ఏమో మరి నాకేం తెలియదు. ట్రై చేద్దాం ఒకసారి. అరే పిచ్చా నీకు, ఎక్స్పెరిమెంట్ గొప్ప చెప్పిస్తే వీడియో తీద్దాం అంటారు, మధ్యలోనే ఇంకా ఏదో కూడా పచ్చి తిన్నా మమ్మీ. ఇప్పుడు ఒకటి పచ్చి తిన్నా, తేపచ్చింది చేసినా. ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఏ కావాలా కలిపేటనా ఇంకా మంచిగా కావాలి. మరి కర్రీ అయిపోద్ది. కర్రీ కావాలి మమ్మీ, ఏం తెలుసు నీకు. అమ్ము నిన్న కదా ఎప్పుడు మమ్మీ 1 year బ్యాక్ కొత్త గోవెన్ తీసుకున్నాం. 1 year 1.5 year బ్యాక్ తీసుకొని పిజ్జా బేస్ అన్ని తీసుకొచ్చి చీజ్ అన్ని వేసినాం మమ్మీ. వేసి ఏం చేసిన అంటే పెట్టినా, ఎన్ని నిమిషాలు పెట్టాలి, 3 minutes అంటే 6 minutes పెట్టినా. నేనేం చేసిన, ఏంది ఇంకా సేపు అట్లా తిందని చూస్తే అప్పటికి 5 minutes అయిపోయింది. బాగా మంటలు వస్తుంది లోపల, పిజ్జా ఓవెన్ లోపల. ఏంది ఇంత ఇప్పుడు వస్తుంది, ఇప్పుడేగా పెట్టింది, ఏంది అని డోర్ తీస్తే మొత్తం పొగ మీదకి వచ్చి నా బొగ్గు పొగ కర్రే మారి దాన్ని పట్టుకున్నాం మమ్మీ. 2 రోజులు చేయలేవాలి, అది కాలిపోయింది మొత్తం. ఎందుకమ్మా విజిల్ చేస్తున్నావు అమ్ములు. ఎవరు పగల కొడతా చెప్తున్నా నీకు. నువ్వు కాదు అన్న చేస్తుంది, నీకు ఏం పని చెప్పిన అమ్ములు, నువ్వు పని చేయలేదు కదా. ఇప్పుడే తీసినాను, ఇలా తీసుకున్నాను. కాలుతుంది పాకంలో వేస్తున్నాం. పాకం చల్లగా ఉండాలి, బాదుషా వేడివేడిగా ఉండాలి. తీసుకెళ్ళి ఉండాలి, మళ్ళీ అవి అయినాక ఇవి దీంట్లో ఉండాలి. అయిపోయింది బాదుషా. చూపించాలంటారా 3 ఇగో 1/2 kgకి 20 అయింది, 21 అయింది, 21 అయింది, 21 అయినాయి.
ఎట్లుంది మా? చాలా బాగుంది. ఎన్నేనే ఇప్పుడు? నేను ఒకటి తిన్నా, అమ్మ ఒకటి తిన్నది, నువ్వు ఒకటి తిన్నావు. ఇంకెన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. 27 అయినాయి మమ్మీ, 21 కాదు. 27 అయినాయా? ఆ. చాలా బాగుంది. జీడిపప్పు నువ్వు తీసుకో. బాగుంది. కొంచెంసేపు నానితే. బాయ్. Let's all take a ride. Savannah. Lion's gonna come. The birds have just begun.